హాయ్ గాయ్స్, నా స్టైల్లో ఒకసారి బీట్రూట్ కర్రీ అయితే చేసి చూసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా దక్షిత్ అయితే కర్రీ వండితే ఇలా చేస్తేనే తింటాడు. కట్ చేసి ఆలులా ఫ్రై చేసి ఏమైనా చేసిస్తే వాడు తినడు. సో అందుకని మేము ఇలాగే చేస్తాను. మ్యాక్సిమం ఇలా చేసి బీట్రూట్ జ్యూస్ కూడా చేసేస్తాను అప్పటికప్పుడే వాడికి. సో మొత్తం మంచిగా తురుముకున్న తర్వాత క్లీన్ చేసి తురుముకున్న తర్వాత, క్లీన్ చేసిన అవసరం లేదు, కడుగుకుని ఫస్టే మనం ప్లీల్ చేస్తాం కాబట్టి శుభ్రంగా ఉంటుంది. ఫస్టే కడిగి ప్లీల్ చేస్తాం కాబట్టి కరివేపాకు, తాలింపు దినుసులు, జస్ట్ కొంచెం దంచి పెట్టుకున్న అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి, పసుపు కూడా యాడ్ చేశాను యాంటీబయాటిక్ కాబట్టి, పసుపు కూడా బాగా మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తాను. బాగా మిక్స్ చేసేసి బీట్రూట్ పోపు ఏదేసినా అలాగే ఉంటుంది, దానిపైన బీట్రూట్ మొత్తం పెట్టేసుకుంటాను. బీట్రూట్ పెట్టుకుని అలాగే కలపొద్దు, ఏం చేయొద్దు, అలాగే పెట్టేయాలి. దాంతోపాటు దాని మీద మూత మూసేసి కాసేపు అలాగా ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికితే బీట్రూట్ అనేది వాటర్ అంతా పోయి మగ్గిపోతుంది. చూసారా, మూత తీసి చూసాను ఇలా 5 మినిట్స్ తర్వాత ఎలా అయిందో. ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి మంచిగా కలిపి. ఏమి యాడ్ చేయొద్దు, కారం కానీ ఏమి యాడ్ చేయొద్దు. కారం తినేవాళ్ళు ఉంటే పెప్పర్ యాడ్ చేసుకోండి, కావాలి మాకు అంతగా అనుకుంటే. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మంచిగా ఇది మాత్రం వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలోకి తిన్నా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు అందరూ ట్రై చేసి మీ పిల్లలకు, ఎవరైతే బీట్రూట్ తినరో వాళ్ళు మాత్రం 100% ఒకసారి ఇలా ట్రై చేసి నాకు చెప్పండి. మా దక్షిత్కి ప్లేట్లో అన్నం అయితే పెట్టించేసాను, బీట్రూట్ కర్రీ వేసేసి. చూద్దాం ఏమంటాడు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో